యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాలను నిండార్లుగా నా దేవుడు దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చూపించి ముందుకు నడుద్దాం. ఏబురు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. ఏబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను నడుసు మార్గమును ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణమలే కనపడదును అంటున్నాడు. ఇక్కడ ఎవరో ఏబు అంటే ఊజు దేశానికే పెద్ద సావుకారైన ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో ఎరుకులు పడ్డాడు. అయినా సరే నా దేవుడు నన్ను కనికరిస్తాడు, నా మీద 200 అభిషేకం ఇస్తాడని ధైర్యంతో ఉన్నాడు ఆయన. నువ్వు నేను ఏ ధైర్యంతో ఉన్నావు? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. ఒక్కసారి 10 మంది పిల్లలు చనిపోయారు. ఆయన రోగం వచ్చింది. ఆయన ప్రాణాన్ని మాత్రం తీసుకోవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయన చిల్ల పెంకులతో గీక్కుంటూ ఒళ్ళంతా రక్తం అడుగులో ఎముకలు కనపడేటట్టు ఉన్నాడు. అయినా సరే దేవుని ఏ రోజు మాట్లాడాల. భార్య వచ్చి దూషించి నీ దేవుణ్ణి దూషించి మరణం కమ్మని చెప్పినా సరే ఆయన మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే. ఒక్కోసారి మనకు ఐశ్వర్యం ఇచ్చినప్పుడు మనం సంతోషించాం, మన ఆనందం ఇచ్చినప్పుడు సంతోషించాం. మనకి ఏది ఇచ్చినా సంతోషమే అని చెప్పాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక అనాలే. కానీ మనం ఏది కూడా మాట్లాడకూడదని భార్యని గద్దించాడు. అలాంటి స్థితిలో మనం ఉంటే దేవుడు మెండైన దేవుళ్ళు పొందుకోకూడదు. ఆయన నేను నడుసు మార్గం ఆయనకి తెలియనంట. మన మార్గాలన్నీ తెలియదు ఆయనకి. నువ్వేం చేస్తున్నావో నేనేం చేస్తున్నాను ఆయనకి తెలియనిదేమీ కాదు. ఆయన సమస్తము ఎరిగినవాడు. చూస్తుంటాడు, సోతాడు, ఏదో ఒక దెబ్బేస్తాడు, ఏదో ఒక ముళ్ళు పెడతాడు. ఆ ముళ్ళుతో మనం పతనం అయిపోవటం ఖాయం. నేను కూడా అలాంటి స్థితిలో ఉన్నవాడిని. దేవుడంటే దూషించేవాడిని, దేవుడిని అసలు లెక్క చేసేవాడిని కాదు. అయినా సరే నా దేవుడు కనికర సంపూర్ణుడు. నా మీద ఏదో ఆయన ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికను నెరవేరుస్తానని ఇప్పుడు వరకు సజీవులుగా నిలబెట్టాడేమో. లేకపోతే ఇప్పుడు 13 సంవత్సరాల నాడే చనిపోవాల్సిన వాడి నన్ను బతికించి అయ్యా నువ్వు నా మార్గంలో నడవాలి, నేను నిన్ను నడిపిస్తాను అని నిలబెట్టి వాడుకుంటున్నాడు. నిన్ను కూడా అలాగే వాడుకుంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి మర్చిపోకు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోగోగయా, నీ మార్గంలో నేను నడుస్తానని నువ్వు ఎప్పుడైనా తీర్మానం చేసుకుంటే దేవుడు నీతో ఉంటాడు. నేను శోధించబడిన తర్వాత సువర్ణమలే కనబడతానంటున్నాడు. మనం కాలిపోవాలంటే సువర్ణమలే. మనం ఎలా ఉంటాము? కొవ్వొత్తంట ఎగుతా అది కరిగిపోతా కూడా ఇతరులకు వెలుగు చూపించాలని, చూపించే మాదిరిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం వెలిగించబడాలి, ఇతరులు వెలిగించబడాలి. ఇతరులు వెలిగించాలని మన ఆలోచనలో ఉండాలి తప్ప మనం అలాంటి స్థితిలో ఉండకూడదు. నేనే ఎలగాలి, నా కుటుంబమే ఎలగాలి, నేనే నిత్యరాజ్యం వెళ్ళాలి అనే ఆలోచన మనలో ఉండకూడదు. అందరూ నింపబడాలి, అందరూ బాగుండాలి, అందరూ దేవుని వెలుగు చూడాలి, దేవునిలో నడవాలి అని మనం ఒక తృష్ణ కలిగి జీవిస్తే దేవుడు మన పట్ల కార్యం చేయడానికి ఇష్టపడతాడు. నేను సువర్ణమలే కనబడాలంట అనే ఒక ఆలోచన కలిగి మనం జీవిస్తే మెండైన దేవుళ్ళు పొందుకోగలం. అలాంటి దేవుడు నిన్ను నా దేవుడు ఎత్తైన పర్వతం మీద నడిపిస్తాలని ఆశపడుతున్నాడు. అలాంటి స్థితిగతుల్లో ఉందామా? దేవుని ఆయన నడుసు మార్గము ఆయనకు తెలియదు, మనం నడిచే మార్గం అంతా ఆయనకి తెలీదా? అన్నీ తెలుసు. అయినా సరే నువ్వు ఇంకా మారుతావు అని నీ కోసం నా కోసం ఎదురు చూస్తున్నాడేమో. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. ఈ 2025లో మనం మారి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే
దేవుడు మెండైన దేవుళ్ళు అనుగ్రహిస్తానికి సిద్ధపడుతున్నాడు. అలాగే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనం నేను చదువుతున్నాను. ఆయన మార్గములు న్యాయమై ఉన్నవి, మరి గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తి గండిని ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరుచుతున్నామంట. ఆయన మార్గములు న్యాయమైనవి. ఆయన మార్గములన్నిటిలో కూడా మనము నడిస్తే న్యాయమైన మార్గంలో నన్ను నడిపించాలని ఒక దానియేలు చెబుతున్నాడు. దానియేలే కాదు, దావీదు కూడా, అయ్యా నువ్వు వెళ్ళే చోట, నేను వెళ్ళే చోట నువ్వు నడిపించయ్యా, నేను పలాని దగ్గరికి యుద్ధానికి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాను, నేను వెళ్ళాలా వద్దని ముందర దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటేనే బయలుదేరి వెళ్ళేవాడు. అలాంటి స్థితిలో ఉండాలని మనం కూడా దేవుని సన్నిధిలో కొనియాడదాం, ఆయన కనపరుస్తాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం. అలాంటి స్థితిగతుల్లో ఉండాలని, నేను నడుచు మార్గం అన్నిటిలో ఆయన తెలుసు, ఆయన మార్గంలో నేను ఉంటానని ఒక తీర్మానం చేసుకుని ముందుకు సాగితే దేవుడు నిన్ను నన్ను కూడా మేలైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడతాడు. ఈ మాటలు మనం ఎలా ఉండాలంటే, అయ్యా నా చెయ్యి పట్టి నడిపిస్తున్నావయ్యా, నేను నడవలేకపోతున్నానేమో, అయ్యా లోకాశలు లోక తలంపుల్లో నేను ఉంటున్నానేమో, అయినా ఆలోచించి తీసివేయని మనం ఎప్పుడైనా ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్నైనా సమాధాన మార్గంలో నడిపిస్తానికి ఇష్టపడుతున్నాడు. లోక సువార్తమానం 1వ అధ్యాయం 79వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసాం. ఆయన మార్గములను సిద్ధపరుచుటకే నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములు సమాధాన మార్గంలో నడిపించును, చీకటిలోనూ మరణశాయల్లోనూ కూర్చుండు వారికి ఎలుగుచుటకై ఆయన మహావాత్సల్యతను బట్టి పైనుండి మనకు అనుగ్రహించి అరుణోదయ దర్శనాన్ని గ్రహించదమంటున్నాం. మనకు అరుణోదయం దర్శించాలంట. మన మార్గములు సమాధాన మార్గంలో నడిపిస్తాడు. నువ్వు నడుచు మార్గములన్నిటిలోనూ నీకు సమాధాన మార్గం నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మనం అలాంటి మార్గంలో నడుద్దామా? ఒక తీర్మానం చేసుకొని దేవుని మెండైన దీవెనలు పొందుకుంటే మన జీవితాలు కట్టబడతాయి, మన కుటుంబాలు దీవించబడతాయి. అలాంటి 3 మార్గాలు మనం నడవాలి. ఆయన మార్గములంట న్యాయమైనవంట. ఆయన మార్గములు ఆయన తెలుసని, అయ్యా నన్ను సమాధాన మార్గంలో నడిపించయ్యా, నేను నడిచే మార్గం నీకు తెలుసయ్యా, నీకు తెలియనిది ఏమీ కాదయ్యా, నీ మార్గంలో న్యాయమైనవయ్యా. ఆయన ఆలోచన ప్రకారం నడిపిస్తాడు నిన్ను నన్ను కూడా. ఆయన ఆలోచనలో ఉందామా? ఆయన నడవడిలో నడుద్దామా? ఒక తీర్మానం చేసుకొని ముందుకు సాగితే మన కుటుంబాలు దీవించబడి ముందుకు సాగుతాయి. అలాంటి జై జీవితం అనుగ్రహించి నిన్ను నన్ను కూడా సమాధాన మార్గంలో నడిపించాలని, న్యాయమైన మార్గంలో నడిపించాలని, ఆయన ఆలోచన ప్రకారం నడిపించాలని కోరుకుందాం. అలాంటి స్థితిగతుల్లో నుంచి నిన్ను నన్ను మార్చగలిగి దేవుడు మెండైన దీవుల్లో నడిస్తే కృపను మనకు దయచేయాలని మనం అందరం సిద్ధపాటు కలిగి ప్రార్థన చేస్తే, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దంటే దాటిపోయేవాడు కాదు, నిన్ను నన్ను కూడా మేలైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతుండగా అలాంటి జయ జీవితం అనుగ్రహించి మెండైన దీవులను పొందుకుందాం. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.